మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నంబర్స్ ని సాధిస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ ఆఫ్లైన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చేసింది. ఇంకా మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాటర్డే కావడంతో ఈ సినిమాకి ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. ఇంకా నాలుగవ రోజు కూడా సండే కావడంతో ఈ సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ లో సారి పరిశీలిస్తే కేవలం 3 days లో ఈ సినిమాకి 38 కోట్ల షేర్ అయితే వచ్చింది. నెగిటివ్ టాక్ తో మన 2 states లో 50% రికవరీ అంటే మామూలు విషయం కాదు. ఇంకా నాలుగవ రోజు సండే కావడంతో ఈ సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయిందని చెప్పాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 80 కోట్ల షేర్ ని సాధించాలి. ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 307 కోట్ల షేర్ ని సాధించాలి. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 2 రోజుల్లోనే 93 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి కేవలం 3 రోజుల్లో 100 కోట్ల షేర్ మార్క్ ని దాటడం మాత్రమే కాకుండా సినీ వర్గాల అంచనా ప్రకారం ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ 160 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా 3 రోజుల్లోనే 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సినిమా సాధించబోతోంది. ఇంకా నాలుగవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి కూలీ సినిమా భారీ పోటీ ఇచ్చినప్పటికీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లు ఈ సినిమాకి వస్తున్నాయి. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి అంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ కి ఇది నిదర్శనం అనే చెప్పాలి. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసేలా చేశారు. లాంగ్ రన్ లో వార్ 2 సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.